ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గమనించండి, మనము చూస్తున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 వచనం నుంచి చదువుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదు అడిగాడు. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు, సీబాను నీవే కదా అని అడగగా అతడు, ఈ దాసుడైన నేనే సీబాను అన్నాడు. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు సేవించి ఉన్నాడా అని అతన్ని అడగగా, సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు కూడా ఉన్నాడని రాజుతో మనవి చేశాడు. అతడు ఎక్కడ ఉన్నాడు అని రాజు అడగగా, సీబా, చిత్తగించుము, అతడు లోదేబారులో అమీయేలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమీయేలు కుమారుడకు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. జాగ్రత్తగా మనం విందాం. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని దయ మనం పొందుకోవాలంటే మన ఉపకారం చేసేవారు కావాలి. ఆ ఉపకారము ఎలాంటి వారికంటే శత్రు సైతము. ఈ దినాల్లో చాలా మంది ఉపకారం చేసినటువంటి వారికి అపకారం చేస్తున్నారు. అయితే దేవుడు అంటాడు, నీకు కీడు చేసిన వంటి సౌలు కుటుంబంలో చేయించిన వంటి వారికి నువ్వు ఉపకారం చేయాలి. నీకు అపకారము చేసిన వంటి వారి వంశంలో ఉన్నటువంటి వారికి నువ్వు ఉపకారం చేయాలి. చేయిస్తేనే నా కృప, నా దయ నీకు తోడుగా ఉంటుంది. సహోదరి, సహోదరుడా, దేవుని దయను పొందుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని కృపను పొందుకోవాలని ఆశపడుతున్నావా? ప్రార్థిస్తున్నావా? అయితే దావీదు అన్నాడు, దేవుని దయను పొందుకోవడానికి సౌలు వంశంలో మిగిలినటువంటి వారు ఎవరైనా కలరా? నేను దేవుని దయను పొందుకోవాలి. యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారం చేయాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి నువ్వు ఉపకారం చేస్తున్నావా? అపకారం చేస్తున్నావా? అపకారం చేస్తూ ప్రార్థిస్తున్నావా? కీడు చేస్తూ ప్రార్థిస్తున్నావా? దేవునికి విరుద్ధంగా చేస్తూ ప్రార్థిస్తున్నావా? నువ్వు ఎలా దయ పొందగలవు? నువ్వు ఎలా దేవుని కృప పొందగలవు? అపకారానికి ఉపకారం చేస్తున్నప్పుడే దేవుని దయను, దేవుని కృపను నువ్వు పొందగలవు. బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రభులో అలాగ చూస్తూ ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రభు నిన్ను దర్శించడానికి ఆశపడుతున్నాడు. దేవుని దయను, దేవుని కృపను నీవు నీ కుటుంబం పొందుకోవాలని ఆయనని పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో, నీకు కీడు చేసినటువంటి వారికి నువ్వు మేలు చేయి. నీ మీద వ్యతిరేకంగా పలికిన వంటి వారికి ఉపకారం చేయి. నీ కుటుంబము నాశనం కావాలని కోరుకున్నారా? అలాంటి వారికి ఉపకారం చేయబిడా. దేవుడు నీకు దయ చూపిస్తాడు. దావీదును ఎన్నో పర్యాలను ఎంటబడి అరణ్యములో నిద్ర లేకుండా చేశాడు సౌలు. అలాంటి సౌలు కుటుంబంలో మిగిలినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? వారికి ఉపకారం చేస్తా అంటున్నాడు తావే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ సంగమా, నీ ఆలోచన ఇలాగ ఉన్నాయి. ఏ విధంగా ప్రార్థిస్తున్నావు? ఏ విధంగా ఆలోచిస్తున్నావు? దేవుడు కృప నీకు తోడుగా ఉండాలంటే, దేవుని దయ నీకు మీద ఉండాలంటే, నీ పిల్లల మీద ఉండాలంటే, కీడు చేసినటువంటి వారికి నువ్వు మేలు చేయి. దేవుడు నీకు సాయం చేస్తాడు. ఉపకారం చేయి, అపకారం చేయొద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. విజయం నీదే. దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ప్రజలు
మేలు పొందుకుని వెళ్ళిపోతారు. దేవుని మహిమకరంగా నువ్వు మేలు చేస్తే, దేవునికి లోబడి నువ్వు ఉపకారం చేస్తే, ఆయన నీ పక్షంగా నిలబడి రాజ్యం అడుగుతాడు. ప్రపంచమంతా ఒకటైనను దేవుని పక్షంగా ఉంటే నీకు విరోధి ఇవ్వడం.